రండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ డిసెంబర్ నెలలో మొదటి శనివారము ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం కొన్ని రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలు మరి 40 మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 40 కోణాల కొరకే ఉపవాస ప్రార్థన. ఈ 40 కోణాల్లో మనం ఎప్పటికే ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం? 8 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇది 9వ వారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన, అంటే ఇంకా చాలా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కానీ మొదటి ఉపవాస ప్రార్థనలోనే ఇది 9వ మాట. ఈరోజు 9వ భాగాన్ని మనం చూస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, ఎందుకంటే ఈ మాట చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన 40 దినముల ఉపవాస ప్రార్థనలో 9వదిగా దేని కొరకైన ఉపవాస ప్రార్థన చేశాడు, ఇది చేసిన అనుభవంలో ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొట్టమొదటిగా 2వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా చాలక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క 40 దినాలు ఉపవాసము. ఈ 40 దినముల ఉపవాసం యొక్క జీవితంలో ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆకలి గొనగా. సరే, ఆయన ఆకలి కొన్న అనుభవం ఎప్పుడు? ఉపవాస ప్రార్థన అయినా అనంతరమును మనం చూస్తున్నాం. 40 దినములు ఉపవాసము అంటే 40 దినములు ఎలా ఉంటాడు మరి? ఆకలితో లేడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆకలి అన్నది బయటకు వచ్చింది. ఒక క్రైస్తవుడికి ఉపవాసం ఉన్నప్పుడు ఆ క్రైస్తవుడి యొక్క జీవితంలో ఆకలి కానీ దప్పికలు కానీ ఇవన్నీ గుర్తుకు రావు. ఇప్పుడంటే మందిరాల్లో ఉపవాస ప్రార్థన వచ్చిందంటే ఆల్నైట్ ప్రేయర్లు పెట్టారంటే మంచినీళ్ళు, స్నాక్స్, బిస్కెట్లు, టీ, ఛాయ్ అన్నీ పెడుతున్నాం. కానీ యేసుప్రభు ఏం దగ్గర పెట్టుకున్నాడు? టీ పెట్టుకున్నాడా? బిస్కెట్లు పెట్టుకున్నాడా? మనం ఇంకో బిస్కెట్లు వేయి అంటాం కదా, ఏం బిస్కెట్లు అయ్యి? కాదు మ్యారీగోల్డ్ కాదు, ఇంకోటి వేయి అంటాం బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్స్. ఏం పెట్టుకోవాలి? యేసుప్రభు వారు అన్నిటిని దూరపరుచుకుని ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే అన్నీ కలిగి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తాం. అందుకే మన ప్రార్థన సమాధానం తక్కువ, ఆయన ప్రార్థన సమాధానం ఎక్కువ. కారణం అదే. సరే, ఆయన అనుభవంలోకి మనం కూడా రావాలన్నదే ప్రణాళిక. మన లోపాలు బలహీనతలు ఎత్తి చూపించుకోవడానికి కాదు కానీ ఆయన అనుభవంలోకి రావాలి. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఒక మాట ఉంది. 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. సో 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఈరోజు 9వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి ఈ ఉపవాస ప్రార్థన అంటే? చంద్రకళక్క అన్నొచ్చినట్టు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో 9వ మాటను మనం చూస్తున్నాం. ఏంటా 9వ మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక రాయబడుతూ వచ్చింది. అంటే 9వ భాగం. 40 రీతిలుగా 40 కోణాల కొరకైన ప్రార్థన చేసిన అనుభవం చూస్తున్నాం. ఇంకా చాలా ఉంటాయి, కానీ దాంట్లో 9వ భాగాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఏంటా 9వ భాగం అంటే? రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలవబెట్టి. కాబట్టి గత వారం మనం చూస్తూ వచ్చాం, దేవాలయం శిఖరము అని చూస్తూ వచ్చాం. దేవాలయం శిఖరం అంటే అర్థం ఏంటి? గొప్పవాడే అన్నది. దేవాలయానికి శిఖరం ఎలాంటిది అంటే మెట్లు కంటే శిఖరం ఎలాంటిది? గొప్పది. అంటే దేవాలయానికి యేసు ప్రభువు వారు ఎలాంటి వారు? దేవాలయం కంటే కూడా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. శిఖరము కంటే కూడా గొప్పవాడు. సో ఆయన గొప్పతనాన్ని ఆయన కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ప్రియులరా కొన్ని వాటర్ పెట్టినాను. ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయబడుతూ వచ్చిందండి? ఆయనను నిలవబెట్టి. కాబట్టి సాతానుడు ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభువారిని దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళండి. గాస్పర్లు దేవాలయం శిఖరం మీద నిలబెట్టిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ నిలబెట్టిన అనుభవం? దేవాలయము శిఖరం మీద నిలవబెట్టినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయనను నిలవబెట్టి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని నిలవబెట్టిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభువారిని సాతానుడు ఎక్కడ నిలబెట్టాడు? దేవాలయం శిఖరం మీద నిలబెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే, సాతానుడు యేసు ప్రభువారిని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు? దేవాలయం శిఖరం మీద నిలబెట్టాడు. మరి యేసు ప్రభువారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే,
ఆయన అనేకుల్ని నిలబెట్టడానికి. ఇక్కడ సాతాను నిలబెట్టింది దేని కొరకు? ఓ రకంగా చెప్పాలంటే పాపంలో పడవేయటానికా, లేకపోతే ఆయన పరిశుద్ధతను పాడు చేయడానికి సాతాను నిలబెట్టాడు. కానీ యేసు ప్రభువారు ఎవరిని నిలబెడుతున్నాడు అని అంటే, అసలు ఎందుకు ఎవరిని దేని కొరకు నిలబెడుతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు కూడా నిలబెడుతున్నాడు. సాతానుడేమో యేసు ప్రభువారిని దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. కానీ ఎందుకు నిలబెట్టాడు? ఈ లోకం అంతా నేను నీకు ఇస్తాను, నాకు సాగిలి పడమంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటకు లోబడలా. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి ఇంకొక కోణం ఏంటంటే, యేసు ప్రభువారిని సాతాను నిలబెట్టాడు, యేసు ప్రభువారు మనల్ని నిలబెడుతున్నాడు. ఎలాంటి వారిని దేని కొరకు నిలబెడుతున్నాడంటే, అలా మనల్ని నిలబెట్టడం కొరకు, అలా మనల్ని అలాంటి స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలో ఉన్న మనల్ని నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనల్ని దేని కొరకు నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడంటే, బైబిల్లో 7 విషయాలు చెప్పను, ఒక 5 విషయాలు అయితే చూద్దాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనకు మనం 5 విషయాలు చూస్తాం. ఈ 5 విషయాలు కూడా నాకు తెలిసి ఈరోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి క్లుప్తంగా త్వరగా ముగిచ్చేద్దాం అంటే, కానీ అది అయ్యేది కాదు. దేవుని చిత్త ప్రకారం ముగిద్దాం. సరే రండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముంగడికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్నాడు. మీరు సహాయం గురించి మహిమ పొందండి. మీ ప్రజల పక్షాన మీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని. దేవా, ఈరోజు ఉపవాస ప్రార్థన కొరకై నేను నిలబడబోతుండగా భౌతికంగా, దేహంగా, మానసికంగా నేను బలహీనుడు అయినప్పటికీ మీరు బలవంతుడు కాబట్టి మీ బలాన్ని నాకు ఇస్తున్నారు. దేవా, కీర్తనకారుడు కోరాహు యొక్క కుమారులు అంటున్నాడు, నా ప్రాణమా నాలో నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచమంటున్నారు. కాబట్టి ప్రభువా, ఈరోజు వర్తమానం ధ్యానించే విషయంలో నీ యందు నిరీక్షణ కలిగి కృంగి ప్రభువా ప్రాణం మరి తొందరపడుతున్నటువంటి ప్రాణం విషయమై దేవా మీ నిరీక్షణ మాకు ఇస్తున్నారని నమ్ముతున్నాం. నిరీక్షణ కలిగిన వారమై ఈరోజు వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. మరొకసారి వర్తమానం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. కింద కూర్చున్న వరకు నేను వాక్యం ధ్యానిస్తానికి అర్హుని కాను, వారికంటే నేను జ్ఞానవంతుని కాను. కాకపోతే ప్రభా, నీ నామను బట్టి నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి నీ ప్రజలకు అవసరమైన మాటలు అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పజ్యోతి ముందున్న సమయంతో దీవించమని, ఈ వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని దేని కొరకు నిలబెట్టారు, ఎలాంటి వారిని నిలబెట్టారో ఆ స్థితిగతులు మేము గమనించుకున్న వారమే మీకు మహింకరంగా ఉండేలాగా సహాయం చేయమని, మాతో మాట్లాడమని, అక్కర తీర్చమని. ప్రభు యేసుక్రీస్తు వచ్చిన వారిని బట్టి అందరం బట్టి స్తోత్రములు. రావాల్సిన వారు తరబడి తీసుకోండి. రాలేకపోతున్న వారికి మరో తరుణం దయచేయండి. రాలేక కావాలని ఆగిపోతున్న వారు ఎవరైనా ఉంటే పరిస్థితిని బట్టి వారిని కూడా తరబడి తీసుకురామని ప్రార్థిస్తూ ముందున్న సమయం ఎంతో దీవించమని, మీకు అప్పజ్యోతి రానున్న దినాలు క్రిస్మస్, న్యూ ఇయర్ పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, క్రిస్మస్ మీటింగ్స్ కొరకే సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. ఆయనను నిలవబెట్టి, ఎవరిని నిలబెట్టింది? యేసు ప్రభువారిని. ఎక్కడ నిలబెట్టింది? శిఖరం మీద. ఏ శిఖరం మీద చెప్పు రాములమ్మక్క? ఏ శిఖరం మీద? ఎత్తైంది కాదక్క, దేవాలయం శిఖరం మీద నిలబెట్టింది. కానీ యేసు ప్రభువారిని దేవాలయం శిఖరం మీద సాతాను నిలబెట్టింది. సాతాను ఎక్కడ నిలబెట్టాడు? శిఖరం మీద నిలబెట్టాడు యేసు ప్రభువారిని. కానీ యేసు ప్రభువారిని సాతానుడు శిఖరం మీద నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? ఈ లోకాశలన్నీ నీకు ఎత్తాను, ఈ లోకంలో ఉన్నాయని నీకు ఎత్తాను, నాకు సాగిలపడిమని అనడానికి అక్కడ నిలబెట్టాడు. కానీ యేసు ప్రభువారు మనల్ని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకండి? ఆయన నిలవబడుతున్నాడు, మనల్ని కూడా నిలవబట్టానికి, మనల్ని కూడా నిలబెట్టాలి. ఆయన ఎక్కడ దేవుని కొరకు నిలవబడ్డాడు అన్నది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన దేవుని కొరకు ఎక్కడ నిలబడ్డాడు అనేది చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని చోట్ల నిలబడాలి ఆయన? హేరోదు దగ్గర నిలబడలేదా? ప్రధానులు ఎదుటి నిలబడలేదా? అధికారులు ఎదుటి నిలబడలేదా? శాస్త్రులు ఎదుటి నిలబడలేదా? పరిచయాలు ఎదుటి నిలబడలేదా? 5 పాయింట్లు అయిపోయినాయి. ఆయన ఎక్కడ నిలబడ్డాడని. ఆయన అనేకులు ఎదుటి నిలబడ్డాడు దేవుని కొరకు. ఇప్పుడు ఏంటంటే ఆయన నిలబడ్డాడు, మనల్ని నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఉపవాస ప్రార్థనలో ఆయన నిలవబట్టడానికి, తర్వాత మనల్ని కూడా నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సో ఆయన నిలవబడిన అనుభవాలు మనం ఇప్పుడే చెప్పేసి 5 కోణాలు, అవి మనం ఎక్కువగా ధ్యానించాల్సిన సమయం కాదు ఇది.
ఆయన నిలవబడిన విషయాలు, ఎందుకంటే అది సాక్షార్థంగా బైబిల్లోనే ఉంది. మనల్ని నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మళ్ళీ చెబుతున్నానండి, ఆయన నిలవబట్టడం కొరకు, ఆయనతో పాటు మనల్ని కూడా నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎలాంటి వారిని, ఎలాంటి స్థితిలో ఉండే వారిని ఆయనతో పాటు నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దేని కొరకు నిలవబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడో కూడా ఉన్నాయి. సో రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం చూద్దాం. ప్రియులారా రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను, వెంటనే ఆమె లేచి. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఎలాంటి వారిని నిలబెట్టుతున్నాడు అని అంటే మొట్టమొదటి మాట చూస్తున్నాము, జ్వరము అని అంటే అర్థం ఏంటి? జ్వరాన్ని ఏమంటాము? జ్వరాన్ని ఏమంటాం? ఏదైనా టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, మలేరియా వచ్చినా, జ్వరం వచ్చినా ఏమంటాం? ఏదో చిన్న రోగం వచ్చిందిలే అయ్యా అంటాం, అనా కదా? అనారోగ్యంగా ఉంటామంటాం. అనారోగ్యం అంటే అర్థం ఏంటి? రోగం వచ్చిందని అర్థం. సో మొట్టమొదటిగా ఆయన ఎవరిని నిలబెడుతున్నాడు అని అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, రోగముతో ఉన్నవారిని ఆయన నిలబెడుతున్నాడు. రోగముతో ఉన్నవారు ఎలా ఉంటారు? చదివినట్లయితే 39వ వచనంలో ఏమైంది? ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపుగానే అది ఆమెను విడిచెను, వెంటనే ఆమె లేచి. అంటే అంతకుముందు ఎలా ఉంది? పండుకుని పోయి ఉంది. ఇంకెలా ఉందామా? పండుకునే ఉంది. ఇక యేసు ప్రభు వారు వస్తే కూడా కనీసం లెగవలేని స్థితిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు వచ్చారు, మరి ఇప్పుడు సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే మంచంలో పడుకుని హ్యాపీగా పడుకుని ఎందుకు వచ్చావని అంటావా? మంచం మీద పడుకుని చక్కగా కాలు మీద కాలు వేసుకుని ఎందుకు వచ్చావయ్యా అని అంటావా? అనం కదా. ఏం కూడా ఏం చేసింది? అలా అనకుండా లేచింది. సరే, లెగలేదు. అట్లాంటి స్థితిలోనే ఉంది. కానీ యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళటం ద్వారా యేసు ప్రభు వారు మొదట ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి, తర్వాత జ్వరముతో అంటే రోగములతో బాధపడుతున్న వారిని నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడండి? రోగములతో ఉన్నవారిని. రోగములతో ఉన్నవారు ఎక్కడ ఉంటున్నారు? మంచాన్ని పడి ఉంటున్నారు. ఇక రోగములతో ఉన్నవారిని ఎంతమంది తిట్టుకోరు? అవునా కదా? ఈ రోజల్లా నేను వీడికి ఈ పరిచయం చేయాలి, ఆ పరిచయం చేయాలని ఎంత తిట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 ఉపవాస ప్రార్థనలు ఉండే 40 కోణాల కొరకు ఉపవాస ప్రార్థన, 40 కాదు 40 అనుభవాలు 40 కోణాల కొరకు ఉపవాస ప్రార్థన. 40 కోణాల్లో ఈరోజు 9వ భాగాన్ని మనం చూస్తున్నాం. 9వ కోణాన్ని ఏంటి? ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన నిలవబట్టడానికి, సాతాను బట్టి, సాతాను ద్వారా నిలబట్టడానికి కాదు, దేవుని నామను బట్టి ఆయన నిలవబట్టడానికి, అనేకులను కూడా దేవుల్లో నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరిని నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడంటే మొట్టమొదటిగా అనారోగ్యంతో ఉన్నవారిని. ఫస్ట్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అనారోగ్యంతో ఉన్నవారు. అనారోగ్యంతో ఉన్నవారు మందిరానికి వస్తారా? అనారోగ్యంతో ఉన్నవారు దేవుని సన్నిధికి వస్తారా? పూర్తిగా అనారోగ్యంతో ఉన్నవారు రాలేరు. చూడండి, ఎక్కడ ఉంటారు మరి? దేవుని మందిరానికి రాకపోతే ఇంటి దగ్గర ఎందుకు ఉంటారు? పూర్తిగా అనారోగ్యం ఉండేవాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. మరి అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఇంటికాడ ఉంటాడు, దేవుని మందిరానికి అయితే రాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిలవబట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుని ఆయన నిలవబడి రోగములతో ఉన్నవారిని కూడా నిలబెడుతున్నాడు. పేతురత లేదా సీమోను యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆమె జ్వరంతో ఉంది. జ్వరంతో ఉన్న ఆమె మంచంలో ఉన్నప్పుడు లేదా పండుకున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆమె నిలవబెట్టిన అనుభవాన్ని చూస్తున్నాం. ఎందుకు నిలబెట్టాడు? ఆమె రోగంతో ఉంది కాబట్టి. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. 40 కోణాల్లో 9వ కోణం దేనికంటే ఆయన నిలవబట్టడం కొరకు, అనేకుల్ని నిలబెట్టడం కొరకు ఉపవాస ప్రార్థన. ఆయన నిలవబడ్డాడు. మరి ఎవరిని నిలబెట్టాడు? ఇప్పుడు సీమోను యొక్క అత్త దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు నిలిచి ఉన్నాడా, పడుకుని ఉన్నాడా? నిలిచా. అంటే ఆయన నిలవబడ్డాడు కాబట్టి ఆయన నిలబట్టడం కొరకు, వారిని కూడా నిలబెట్టడం కొరకు. అర్థమవుతుందండి? ఆయన నిలబడ్డాడు, ఆమెను కూడా నిలబెట్టడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. అన్న కొద్ది ఫ్యానే.
కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? నిలబెట్టడం. ఎవరిని? రోగములతో ఉండవారిని. ఈరోజు నీవైనా నేనైనా మనం రోగములతో ఉండాం. ఈరోజు నీవైనా నేనైనా రోగములతో ఉండాం. రోగములతో ఉండాం. మనం ఆ రోగం నుండి విడుదల పొందుతూ దినదినము విడుదల పొందుతూ నిలబడగలుగుతున్నటువంటి కారణం ఏంటి? యేసు ప్రభువారే. ఆయన చేసిన ఉపవాస ప్రార్థనే ఆ దినాల్లో 2000 మరి దాదాపు 2024 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినటువంటి ప్రభు 2024 సంవత్సరాలు, ఇది 25వ సంవత్సరం రాబోతుంది. అవును కదా? 24 సంవత్సరాలు కూడా అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ప్రభు వారు ఆ దినాల్లో ఆయన చేసిన ఉపవాస ప్రార్థన బట్టి ఆయన నిలవబట్టడం కోసం ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఆయనతో పాటు రోగములతో ఉన్న మనం కూడా ఆయనతో పాటు నిలవబట్టడం కోసం ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయనతో పాటు మనం నిలవబట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన యొక్క ఉపవాస ప్రార్థన నేటికి నిలబడి ఉంది భూమి మీద. ఆయన ఏ ఉపవాస ప్రార్థన అయినా నిలబట్టడానికి చేసుకున్నాడో ఆ చేసిన ఉపవాస ప్రార్థన కూడా నిలబడి ఉంది భూమి మీద. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన నేటికి నిలబడి ఉంది. కాబట్టి రోగములతో ఉన్న మనల్ని నిలబెడుతుంది. ఎవరిని నిలబెడుతుందండి? రోగముతో ఉన్న మనల్ని నిలబెడుతుంది. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో రోగములు, ఎన్నెన్నో అనారోగ్యాలతో మనం పీడించబడుతున్నాం. ఎన్నెన్నో రోగాలతో ఉన్నాం. అయినా నేటికి మనం నిలబడతలా. నాకెన్ని రోగాలు లేవు చెప్పు, నాకెన్ని రోగాలు లేవు. కళ్ళు తిరగతం ఉంది, తల్లో నరాలు ఇబ్బంది ఉంది. ఇంకా చూసినట్టయితే కండ్లు లైట్గా మస్క్ వచ్చినాయి. ఇంకా చూసినట్టయితే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. మరి చేతులు వణుకుతున్నాయి, నరాలు వీక్నెస్, ఎన్ని రోగాలు. ఇన్ని రోగాలు వచ్చినా నిలబడగలుగుతున్నటువంటి కారణం ఏంటి? ఆ రోజు యేసు ప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థన. ఆయన చేసి మన ప్రార్థన కాదండి, మనమేం నీతిమంతులం కాదు. మనం చేసే ప్రార్థన అసలు దేవుడు వింటాడో వినడు, అది తర్వాత సంగతి. ఈ రోజుకి మనం రోగములతో నిలబడగలిగామంటే, ఈ రోజుకి రోగములతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామంటే, ఈ రోజుకి రోగములతో ఆ రోగంలోనే ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటున్నామంటే యేసు ప్రభు వారు మన కొరకై చేసిన ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థన దేని కొరకంటే, సాతానుడేమో యేసు ప్రభు వారిని శిఖరం మీద నిలబెట్టాడు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే 40 దినాల ఉపవాస ప్రార్థనలో 9వ కోణాన్ని చూస్తున్నాం. ఎందుకు చేశాడంటే, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. 40 కోణాల్లో 9వ కోణం ఈరోజు చూస్తున్నాం. ఎందుకు? ఆయన నిలబెట్టాను. సాతాను ద్వారా ఆయన నిలబెట్టడానికి కాదు, దేవుని ద్వారా, దేవుని కృపను బట్టి ఆయన నిలబడి దేవుని కొరకు నిలబడటానికి. తర్వాత సాతాను కొరకు కాదు, దేవుని కొరకు నిలబడటానికి. ఇప్పుడు సాతాను నిలబెట్టాడు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారే దేవుని కొరకు నిలబడ్డాడా? యేసు ప్రభువారే దేవుని కొరకు నిలబడ్డాడు. సాతాన్ని తీసుకెళ్లి శిఖరం మీద ఉంచాడు. కానీ ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన అక్కడ కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. శిఖరం మీద నిలబెట్టినప్పటికీ ఆ శిఖరం మీద కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. సో దేవుని కొరకు నిలబడటానికి, ఆయన నిలబడి దేవుని కొరకు నిలబడటానికి మనల్ని కూడా ఆయనతో పాటు నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. సో మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు 9వ కోణాన్ని చూస్తున్నాం. ఈ 9వ కోణం ఏంటంటే, ఆయన నిలబడాలి దేవుని కొరకు, మనల్ని కూడా నిలబెట్టాలి. ఎవరిని నిలబెడుతున్నాడు దేవుని కొరకు? రోగములతో ఉండేవాడిని. అంటే ఇది పని అయిపోయింది అంటారు కదా. యోబు ఉన్నాడు, రోగంతో ఉండాడా లేదా? ఉండాడా? అన్న గురించి మళ్ళీ చూద్దాం, యోబు అన్న గురించి మళ్ళీ చూద్దాం. రోగంతో ఉండాడు. యోబు గురించి ఏమన్నారు అందరూ వచ్చి? ఎంతమంది ఏమన్నారు? భార్య అనేది తిడుతుంది, ఏ బాబు నువ్వు ఏదో దేవుని తిట్టి చచ్చిపోరాదయ్యా అంటుంది. ఏమంటుంది? దేవుని తిట్టి నువ్వు చనిపోరాదా అంటే, రోగంతో ఉండేవాడు చావాల్సిందేనా? రోగంతో ఉండేవాడు మరణించాల్సిందేనాక? ఒకరికో రోగం వచ్చిందంటే ఇక్కడ చావాల్సిందేనా? అది కాదే. బైబిల్ అలా చదువుతల్లా. రోగములతో ఉన్న వ్యక్తికి, అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో పౌలు అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. అంటే చూడండి, ఒక రోగంతో ఉన్న వ్యక్తికి, ఒక రోగం చేత పీడించబడి మంచానికి అతుక్కుపోయినటువంటి వ్యక్తుల్ని బలపరిచి, వారిలో ఉన్న రోగాలు తీసివేసి బలపరిచి వాళ్ళని నిలబెట్టి, క్రీస్తు యొక్క పునరుద్ధానపు యొక్క శక్తి ద్వారా వాళ్ళని నిలబెట్టి దేవుని కొరకు నిలబెడుతున్న వాడుకున్నాడు. సో మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? సమయం లేదు కాబట్టి మొదటి మాటను చూస్తున్నా. మొదటి కోణం ఏంటి? తొందరగా ముగిచ్చేద్దాం కదా, త్వరగా ముగిద్దాం. మొదటి మాట, యేసు ప్రభు వారు ఆయన దేవుని కొరకు ఆయన నిలబడటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు, నిలబడ్డాడు. ఆయనతో పాటు ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా నిలబెడుతున్నాడు. ఎవరిని నిలబెడుతున్నాడు అంటే, మొట్టమొదటిగా ఎవరిని నిలబెడుతున్నాడు? రోగముల చేత పీడించబడుతున్న వారిని, రోగములతో ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, రోగాల చేత బాధించబడుతున్న వారిని, వారి యొక్క రోగములు ఎన్ని కోణాలు వారిని బాధిస్తున్నా
వారిని మటుకి దేవుని కొరకు యేసు ప్రభువు వారు తాను చేసిన ఉపవాస ప్రార్థన బట్టి నేటికి నన్నైనా మిమ్మల్నైనా అనేకులు నిలబెడుతూ వస్తున్నాడు. ఇది మొదటి కోణం. అంటే రోగములతో ఉన్నవారిని నిలబెడుతున్నాడు ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా. ఆయన నిలబడుతున్నాడు దేవుని కొరకు. మనల్ని కూడా రోగంతో ఉన్న మనలో ఉన్న రోగాలు తీసేసి దేవుని కొరకు మనల్ని కూడా నిలబెడుతున్నాడు. ఇది మొదటి కోణం. ఇక రెండవ కోణాన్ని చూద్దానండి. రెండవ మాటను చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఈ సమయం కల్లా వర్తమానం అయిపోవలసింది, ఆలస్యమైంది కాబట్టి త్వరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోర్చున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుకనే నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. ఎవరు చెప్పారు ఈ మాట? కోనేటి అనే బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉండే వ్యక్తి చెబుతున్నాడు. అన్నగారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాలు. ఎన్నో రోజుల నుంచి. నిజంగా చెప్పాలంటే ఒక మాటలో యేసు ప్రభు వారికి తాను చెబుతున్న అర్థం ఏంటో తెలుసా? కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కృంగిపోయిన స్థితిలో. ఏమంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి నేను దాంట్లో దూకాలనుకుంటున్నా, ఎవడో ఒకడు వచ్చి నా వెనకాల దూకుతున్నాడు. 38 సార్లు జరిగితే అది వేరు, 38 నెలలు అంటే అది వేరు, 38 సంవత్సరాలు అంటే చూడండి, ఒక మానవుడి జీవితంలో సగ జీవితం అక్కడే అయిపోయినట్టే, అనా కదా? సగ జీవితం అక్కడే. 38 సంవత్సరాల నుంచి కృంగిపోయినటువంటి వ్యక్తిని నిలబెడుతున్నాడు. 35 సంవత్సరాల నుంచి. నేను అడుగుతా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు, ఎన్ని రోజుల నుంచి కృంగిపోయాడా? ఎన్ని రోజుల నుంచి కృంగిపోతున్నావు? కుటుంబ సమస్యల, ఆర్థిక బాధల, అనారోగ్యమా, బలహీనతల, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్ట, మనుషులను బట్ట ఎన్ని రోజుల నుంచి నువ్వు కృంగిపోతున్నా? బహుశా నాకు తెలిసి ఆ 38 సంవత్సరాలు కలిగిన వ్యక్తిలాగా నువ్వు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో కృంగిపోయిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా నిన్ను నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. నువ్వు నేను పుట్టక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్న ప్రభు, క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని క్రీస్తు యేసులో ఏర్పరచుకున్న అనుభవంలో దేవుడు ఉంచాడు. కాబట్టి క్రీస్తులో మనం ఉన్నాం. కాబట్టి మనం పుట్టక మునిపే మనం కృంగిపోతున్న స్థితిని గుర్తెరిగి మన కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. నౌ ప్రజెంట్ ఈరోజు దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? వాస్తవానికి నేను ఎన్నో విషయాలు కృంగిపోయిన వాడకుండా, కానీ ఈరోజు నాకు వర్తమానం చేస్తుంటే ఎంత ఉద్యమం కదా తెలుసా? పూర్వం వైభవం మరలా తిరిగి వచ్చినట్టు ఉంది. పూర్వం ఆ స్థితి నాకు మరలా దేవుడు ఇచ్చినట్టుంది. అనారోగ్యం, బలహీనతలు అన్నీ పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కృంగిపోయినటువంటి స్థితి. ఈరోజు ప్రియుడా, నీవైనా నేనైనా ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఏ విషయంలో బెతెస్దాగు అనే కోనేటి దగ్గర ఉన్న ఒక నిస్సాయి స్థితిలో కృంగిపోయి 38 సంవత్సరాల నుంచి కృంగిపోయిన వ్యక్తిలాగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చుంటే కృంగిపోయిన స్థితిని దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నా? నాకు చెప్పవసరలా, నాకు కాదు, పక్కనుండే అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి కాదు, సహోదరులకు అవసరంలా. నువ్వు ఎవరికి చెప్పుకోవాలా? అసలు ఆయన తెలుసు నువ్వు దేనికి కుంగిరిపోతున్నావు అన్నది. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి సంగతి ప్రభు తెలియదా? తెలుసు. అందుకే వాడి దగ్గరికి వెళ్ళింది, అందుకే అతని దగ్గరికి వెళ్ళింది. 38 సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉన్నాడు. అతన్ని నేను ఈరోజు లేపాలి. ఇంకెన్ని సంవత్సరాలు అతను కృంగిపోయి ఉండాలి. నేను కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళకపోతే అతని జీవిత కాలం అంతయు అదే స్థితిలో ఉంటాడు. ఎలా ఉంటాడక? జీవిత కాలం అంతయు. నేను అడిగితే చెప్పండి, 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉంటాడే యేసు ప్రభు వారు వెళ్ళకపోతే ఆయన స్థితి అంటే చెప్పండి. ఒక్కడన్నా సహాయం చేశాడు ఆయనకి? ఒక్కడంటే ఒక్కడు. ఇప్పుడు ఒక మాట చూడండి, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు కుష్ఠవ్యాధి ఉంది, సపోజ్ చూతున్నా, వచ్చిద్దేమో తెలియదు, అది ప్రభు చిత్తం. కుష్ఠవ్యాధి ఉంది, లేదా క్యాన్సర్ ఉంది, వచ్చిద్దేమో తెలియదు, దేవుని కొందనాలు. ఇంకా ఏదో ఒక బలహీనత ఉంది, నాకు రోగాలు ఉన్నాయి. కాకపోతే నేనేం చేస్తున్నాను? ఈ రోగాలు ఉన్నాయి కానీ నేను పరిగెత్తగల స్థితి నాకు ఉంది. కానీ అక్కడ ఉండవాడికి లేదు కదా, ఆ కోనేటి దగ్గర ఉండవాడికి లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఒకడో ఇద్దరో
ఒరే బాబు, మేము తర్వాత అయినది ఆ యొక్క దేవతతో వచ్చి చిలకరించినప్పుడు పులకరించినప్పుడు మేము దూగుతాము, మొన్న నేను నెడతాం పదా అని చెప్పి నెట్టినోడు ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడన్నా? అదే బైబిల్ చెప్పేమాట. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఒక్కడు కూడా నిన్ను లేవనెత్తడు. ఏ మనుషుడు, ఏ వ్యక్తి, ఏ సహోదరులు అనుకున్నవారు, నా ఆత్మీయులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా యొక్క ఆత్మీయ బంధువులు, సహోదరులు అనుకున్న రక్త సంబంధికులు ఎవరు కూడా మీరు లేవనెత్తలేరు. 38 సంవత్సరాల నుంచి బాధించబడి కృంగిపోయిన స్థితిలో ఉండవని ఒక్కడన్నా కనికరించరా? ఒక్కడన్నా? ఆ దారిలో ఎంతమంది వెళ్తూ ఉండొచ్చు, ఎంతమంది ఆ మార్గంలో పోతూ ఉండొచ్చు. ఒరే 38 సంవత్సరాల నుంచి ఏడా ఉంటున్నాడు రా, చాలా బాధపడుతున్నాడు రా, మనమన్నా సహాయం చేద్దాం, వీడి కోసం ఎదురు చూద్దాం. ఒక రోజు కాబట్టి 10 రోజులు వీడితో ఉన్నాం, ఏ రోజు దేవదూత వచ్చి నీళ్ళు పులకరించిద్దా చిలకరించిద్దా అప్పుడు వీడిని తోసేద్దామని ఒక్కడికన్నా మనసు లేదా? కృంగిపోయిన వాడిని లేవనెత్తడానికి ఒక్కడికి కూడా ఉంది. ఆయనే యేసు ప్రభువారు. ఒక్కడికి కూడా 38 సంవత్సరాల నుండి ఆకాశం నుండి చూశాడు. ఆయన పరమందు నుండి చూశాడు. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి గురించి ఆయన పరమందు నుండి చూశాడు. 30 సంవత్సరాలు అంటే ఆయన పరమందు నుండి చూశాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన చూస్తూ వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన జీవితంలో ఆ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి 38 సంవత్సరాలు ఉన్నాయంటే, 35 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే, ఈయన 33.5 అంటే ఈయన రాకముందు 5 సంవత్సరాల ముందు నుండి కూడా, యేసు ప్రభు రాకముందు 5 సంవత్సరాల ముంగటి నుండి కూడా కోనేరు దగ్గర ఉన్నవాడి స్థితి ఏంటో అక్కడి నుండే చూస్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు పుట్టక ముందు 5 సంవత్సరాల ముంగటి నుండి కూడా ఈ స్థితి చూస్తున్నాడు. ఈ లేపాలి కృంగిన వాడిని ఎవరు లేపుతాడు? ఎవరు కాడే. నేను 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 స్వార్థ ప్రియులు. ప్రభు మనల్ని స్వార్థ ప్రియులుగా నిలబెట్టడానికి కాదు. ఎందుకు నిలబెట్టడానికి? కృంగిన వారిని నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్వార్థ ప్రియులు నిలబెట్టతులా ఎవరిని? ఒకటి, రోగములతో ఉన్నవాడిని నిలబెట్టి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచేవాడిగా చేస్తున్నాడు. 2, ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన స్థితిలో ఉన్నవాడిని నిలబెడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉన్నాడు. బహుశా భార్య వస్తూ ఉండొచ్చు, బహుశా పెళ్ళైందో నాకు తెలియదు. పెళ్ళి అయితే భార్య వచ్చి ఉండొచ్చు, పిల్లలుంటే పిల్లలు వస్తూ ఉండొచ్చు. నాయనా నీకు స్వస్థత రాలేదా? భార్య వచ్చి నీకు స్వస్థత రాలేదా? ఆ పక్కన నీ పక్కన వచ్చి నీకు స్వస్థత రాలేదా? నీ జీవితం మొత్తం నువ్వు వింతేరా, నీ జీవితం మొత్తం నీకు ఇంతే, నీ కర్మ నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నావురా. ఎంతమంది అని ఉండొచ్చు, ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎంతమంది చేత ఎన్ని మాటలు పడ్డా ఆ కోనేరు దగ్గర నుంచి ఇంటికి వెళ్తానికి ఇష్టపడలా. ఏదో ఒక రోజు దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, ఏదో ఒక రోజు నాకు స్వస్థత వచ్చిందని ఎదురు చూశాడు. కోనేటిలో దేవదూత పులకరించడం కాదు, అసలైన రక్షకుడే దిగి వచ్చాడు ఆయన కొరకు. కృంగిపోయిన వాడిని లేవనెత్తడం కొరకు. కృంగిపోయిన స్థితిలో సహోదరుడా ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉండవు? 38 సంవత్సరాల నుంచి. 35 సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉండవా? అవును ప్రభా కృంగిపోయి ఉండవు. ఒక్కడు కూడా నాకు సహాయం చేయట్లే. 38 సంవత్సరాల్లో ఒక్కడైనా నా మీద జాలపడినోడు లేడు. నా కృంగిపోయిన స్థితి, నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా శ్రమలు, నా దుఃఖాలు, నా బలహీనతలు, నా శ్రమ, నా యొక్క మానసికమైన వేదన, నా కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న బాధలు, ఒక్క విషయమై ఒక్కడు కూడా నా మీద జాలి పడిన వాడు లేడు. అన్ని విషయాల్లో నేను కృంగిపోయి ఉండా. ఏం బాధపడవక? కృంగిపోయినా నువ్వు ఎందుకు బాధపడతా? నేను లేకపోతే నువ్వు బాధపడాలి. కృంగిన నిన్ను లేవనెత్తడానికి నేను మహాకాశం విడిచిపెట్టి ఈ లోకాన్ని పరమును విడిచిపెట్టి వచ్చింది. నువ్వు పైకి లేక ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉండవు? 38 సంవత్సరాల నుంచి. ఇక వదిలిపెట్టది లే, పైకి లేచి నడువు నువ్వు అనగానే వాడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ పోతున్నాడు. కృంగిన వాడు, కృంగిపోయిన స్థితిలో కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి మానసికంగా, భౌతికంగా కృంగిపోయిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆయన వచ్చి కృంగిపోయిన వాడిని లేవనెత్తి పరిగెత్తేటట్టు చేసాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈరోజు నువ్వు దేని విషయంలో కృంగిపోయి ఉండవు? నాకెందుకు దేవుడు ఇలా చేయట్లేదు? నాకెందుకు దేవుడు నన్ను మర్చిపోయాడు? దేవుడు నన్ను విడిచిపెట్టాడు? దేవుడు నాలో ఏదో బలహీనతలను బట్టి నన్ను కాదంటున్నాడేమో, లేదా నా కుటుంబ పరిస్థితులు నాకు ఎందుకు ఇలా వస్తున్నాయని బహుశా నువ్వు కృంగిపోవచ్చు. సహోదరుడా, సహోదరి, ఒకటి గుర్తుపెట్టుకో. నేను మొదట్లో చెప్పా, యేసు ప్రభు వారికి 33.5 సంవత్సరాలు. కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38. అంటే దాదాపు 4.5 సంవత్సరాలు వేసుకో. 4.5 సంవత్సరాలు.
యేసు ప్రభు వారు రాకమునిపే 4.5 సంవత్సరాల క్రితమే కోనేరు దగ్గర ఉన్న వాడిని గుర్తుపెట్టాడు. వీడికి ఎట్లయినా సరే కృంగిపోయిన వాడిని లేవనెత్తాలని గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వచ్చాడు. కృంగిపోయిన వాడిని లేవనెత్తాడు. నేను ఒకటే చెప్పగలేదు, 38 సంవత్సరాల నుంచి కృంగిపోయిన వాడిని లేవనెత్తిన ప్రభు ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన నిన్ను కృంగిపోయిన స్థితిలో ఉండే నిన్ను లేవనెత్తలేడా? అస్సలు బాధపడొద్దు. ఒక్కటే మాట, ప్రభువా నువ్వు నా తండ్రివి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా విమోచకుడివి, నన్ను లేవనెత్తుతావు. నా కొన్ని స్థితి నుంచి నువ్వు లేవనెత్తగలుగుతావు. బయటికి నేను బాగుండా, బయటికి అందరితో ప్రైజ్లాడి చెప్పుకుంటున్నా, అందరికీ వందనాలు చెప్పుకుంటున్నా, సంతోషంగా నవ్వుకుంటూ ఉంటున్నా, కానీ లోపల కృంగిపోతున్నా. ప్రభువా ఈరోజు నువ్వు లేవనెత్తుతావు. సహోదరుడా సహోదరి, చెప్పే మాట మీకు ఒకటే, ఈ మాట నువ్వు నమ్ము చాలు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనం అక్కడ ప్రభు అన్నాడు కుడియాడంగా. ఏమన్నాడు తెలుసా? మార్త వచ్చాను, దయ్యా మా తమ్ముడు ఎప్పుడో 4 రోజులు అవుతుంది సమాధిలో పెట్టి కుళ్ళిపోయి ఉంటాడయ్యా అంటే, మార్త నువ్వు నమ్మినడల దేవుని ఏం చూస్తావు అక్క? నువ్వు నమ్మినడలా ఈరోజు నువ్వు దేని విషయంలో కృంగిపోయావో అది దేవుడు కృంగిపోయిన స్థితిని, నీ స్థితిని లేవనెత్తి నిలవబెడతాడని నువ్వు నమ్మితే చాలు, మరలా దేవుని మహిమను చూస్తావు. ఏం చేయాలా? దేని విషయంలో కృంగిపోయావో ఈరోజు దేవుడు నన్ను నిలబెడతాడు అని నువ్వు నమ్మితే చాలు, ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. దేని కొరకు నిన్ను నిలబెట్టాడో ఆ దేవుని మహిమను నీకు చూపిస్తాడు. దేని కొరకు నిన్ను దేవుడు నిలబెట్టాడో ఆ దేవుని మహిమ ఈరోజు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు ఈరోజు ఉపవాస ప్రార్థన ఊరకనే రాలా, చాలామంది రావాల్సిన వాళ్ళు రాలా. సంఘం అంతే ఎంతమంది? 100 మంది దాకా ఉంటారు. 100 మంది వచ్చారా? ఈరోజు ఎంతమందిని కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి ఇష్టపడ్డాడు? ఇక్కడ ఉన్న మనల్ని. నేనేంటి మీరేంటి? వాక్యం చెప్పి నాకు కూడా వర్తించింది, వినే మీకు కూడా. భౌతికంగా చెబుతున్నాం కానీ లోపల దుఃఖం కళ్ళంటే నీళ్ళు అలా ఆగిపోయి ఉన్నాయి. ఎంత లేవనెత్తడానికైనా సిద్ధంగా ఉన్నాడు కదా, ఎంత గొప్పవాడు. ఈరోజు మందిరానికి రానోడి సంగతి మనకు కాదు, మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఎందుకు ఉపవాస ప్రార్థన తీసుకొచ్చాడు? మన ఇంటికాడ సమస్యలుండా, దుఃఖాలుండా, బాధలుండా, పరిస్థితులు బాగోపోయినా మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ రోజు నువ్వు దేని విషయంలో కృంగిపోయావో దాన్ని లేవనెత్తి నిన్ను నిలబెట్టడానికి, నిన్ను నిలవబెట్టి నీ పట్ల దేవుని మహిమను చూపించడానికి. నువ్వేం చేయాలా? ఏం చేయొద్దు. ఏం చేయాలా? ఏం చేయవసరం లేదంటే ప్రార్థన కూడా చేయకుండా ఉంటాం కాదు. ఏం చేయాలా? ప్రభువా ఈ విషయంలో నేను కృంగిపోతున్నా, ఈ విషయం నుండి నువ్వు నన్ను లేవనెత్తు. నువ్వు లేవనెత్తవని నేను నమ్మా. నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావన్నావు, నేను నమ్మా. దట్స్ ఇట్. ఆ ఒక్క మాటే మనం చేయాలి. ఏం చేయాలా? నేను నమ్మా, నువ్వు నన్ను ఇదే. ఇప్పుడు అన్నీ నాకు చెప్పుకుంటారు మీరు. నేను మీ ఇంటికి వస్తా, అక్క ఏంటి అక్క పరిస్థితులు ఏందని నేను అడుగుతా, చెప్తారా? అన్నీ చెప్పుకోరు, కొన్నే చెప్పగలుగుతారు బయటికి. అన్నీ చెబితే మరి సేవకుడు సంఘంలో చెబుతాడని చెప్పరు. అదే కదా, చెప్పరు. కొన్ని విషయాలు ఏమో అన్ని బయట చెప్పుకునే కూడా ఉండవు, కుటుంబ సమస్యలు కదా. మళ్ళీ ఎవరి నోటిని బట్టి ఒక నోటిని బట్టి సేవకుడు ఊరినే ఉండడు కదా, ఊరినే ఉండేవాడు కాదు. అందరి నోటికి చెప్పేస్తాడు, అన్ని మాటలు అందరికీ చెబుతాడు కాబట్టి మళ్ళీ ఎవరి నోటిని బట్టి మళ్ళీ మన ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మన ఇంటి వాడు మనం తిరగబడతారు. అందుకని ఎన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోలేక ఇవన్నీ ఆలోచించి కృంగిపోతున్నాం. ఇడా ఈరోజు యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? ఆయన కృంగిపోకుండా నిలబడడానికి, కృంగిపోయిన మనల్ని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. నిలబడతావు? ఈరోజు నిలబడతావు లేదా? నిలబడాలంటే నువ్వేం చేయాలా? ఒకే ఒక్క పని చేయి. ఏం చేయదు. ఇంటికి వెళ్ళి దశంభాగము, నీ ఇంట్లో ఉన్న డబ్బులు, వెండి బంగారాలు తీసుకొచ్చి మందిరంలో పెట్టు అని నేను అన్నాను. అవి కాదు కావాల్సింది, మరేం కావాలి? యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మిన ఎడల కృంగిన నిన్ను ఆయన లేవనెత్తాడని నువ్వు నమ్మితే ఆ స్థితిలో, ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉండవో నాకు చెప్పలేనివి, నీ కుటుంబానికి కూడా, కుటుంబంలో అందరికి కూడా నువ్వు చెప్పుకోలేని, రక్త సంబంధికి కూడా చెప్పుకోలేనివి ఏవైతే ఉండేవో వాటి విషయంలో దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు. ఏం చేయాలి మనం? చెప్పండి. అందరం కృంగిపోయినాం. ఎవరు కృంగిపోయిన వాళ్ళు? ఎవరు చేతులు ఎత్తండి. కృంగిపోయిన వాళ్ళు అందరూ కృంగిపోయి ఉన్నాం. మరి అందరం ఇప్పుడు ఏం చేయాలా?
నమ్మాలి దేవుణ్ణి. నమ్మితే చాలు, ప్రభా నువ్వు చేస్తావు. ఈరోజు కొద్ది మందిమే దేవుని మందిరానికి వచ్చాం ఉపవాస ప్రార్థనకి. ఎందుకంటే ఈ కొద్ది మందిని లేవనెత్తడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఈ కొద్ది మందిమే కృంగిపోయి ఉన్నాం. లేవనెత్తు. ప్రార్థన మన హృదయం కరిగిపోవాలా? దేవుణ్ణి నమ్మినంతగా మన హృదయం కరిగిపోవాలి. ఖచ్చితంగా దేవుడు లేవనెత్తాడు. అలా లేవనెత్తడం కొరకై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. రెండవదిగా ఎందుకొరకు? మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 9వ కోణాన్ని చూస్తున్నాం. దేని కొరకు? ఆయన సాతానుడు శిఖరం మీద నిలబెట్టాడు, ఎందుకంటే పాపలో పడేటండి. కానీ ఆయన అక్కడ కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన దేవుని కొరకు నిలబడటం కోసం ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. మనలో కూడా దేవుని కొరకు నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరిని నిలబెట్టడానికి? మొట్టమొదటిగా ఎవరిని నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడు? రోగముతో ఉన్న వారిని నిలబెట్టడానికి. రెండు, ఎవరిని నిలబెట్టడానికి? కృంగిపోయి 38 సంవత్సరాలు కాదు, ఇక్కడ కూర్చుని 50 సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉండా నిన్ను నిలబెడతాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉండా నిలవబెడతాడు. ఆయన నిలవబెట్టడానికే ఉపవాస ప్రార్థన చేశాడు. మనం పుట్టగుమునిపై మన కోసం ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కృంగిపోతాం కాబట్టి ఏ స్థితిని బట్టి కృంగిపోతామో ఆ స్థితి నుండి మనం లేపబట్టడానికి. ఇదేనో మాట. 2. మరి ముగిద్దామా? చాలా టైం అన్నాం, త్వరగానే ముగిద్దాం. రండి 3వ మాటను చూద్దాం. 3వ విషయాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, క్షమించండి 27వ వచనం. చాలక్క ఇక్కడ రాయబడినటువంటి మరొక కోణం మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి, మళ్ళీ చదవండి. అయితే చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ కోణం ఎవరిని నిలబెట్టడానికి, ఒక రకంగా చెప్పాలంటే బాధించబడుతున్న వారిని. ఎవరిని? బాధించబడుతున్నవారు. ఒకటి, ఎవరిని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు, ఆయన నిలబడ్డాడు. ఇంకెవరిని నిలబెట్టడానికి? దేవుని మహిమ కొరకు రోగంతో ఉన్నవారు. 2, కృంగిపోయిన వారు. అసలు మనుషులే కృంగిపోయి ఉంటారు అలాంటి వారిని. 3, మూడవదిగా చూసినట్లయితే ఇప్పుడే చెప్పబడింది ఏంటిది? బాధించబడుతున్న వారిని. ఎవరిని బాధించు? అది దురాత్మల, అపవిత్ర ఆత్మల, ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ఎవరు నేను బాధిస్తున్నారో, ఎవరు నేను బాధిస్తున్నారో ఆ బాధించే వారి దగ్గర నుంచి విడిపించి నిన్ను నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరి చేత బాధించబడుతున్నా? భర్త చేత, భార్య చేత, పిల్లల చేత, అన్నదమ్ముడి చేత, అక్క చెల్లెల చేత, రక్త సంబంధికుల చేత, ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావో వారి చేతిలో నుంచి విడిపించి నిన్ను నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. నువ్వు ఎవరి చేతిలో ఉండి బాధించబడుతున్నావు? ఎక్కడుండి బాధించబడుతున్నావు? ఎవరి ద్వారా బాధించబడుతున్నావు? నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు మనం ఎవరి ద్వారా బాధించబడుతున్నాం. మనం ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా, ఎంత ఆనందంగా ఉండాలనుకున్నా ఎవరో ఒకరు మనల్ని బాధిస్తూ ఉండొచ్చు. ప్రియుడా, ఇక్కడ కూర్చున్న నీవు ఎవరి ద్వారా బాధించబడుతున్నావో తెలియదు, కానీ వారి చేతుల్లో నుంచి విడిపించి నిన్ను నిలబెట్టడానికి, దేవుని మహిమ కొరకు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. బాధించబడుతున్న వారిని నిలబెట్టడానికి. ఎన్ని విషయాల్లో బాధించబడుతున్నా, ఎన్ని విషయాలు మాటల ద్వారా, అనేకులు మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా బాధించబడవచ్చు. దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి బాధించబడి ఉండొచ్చు. మానసికంగా నువ్వు బాధించబడుతూ ఉండొచ్చు. ఏ స్థితిని బట్టి నువ్వు బాధించబడుతున్నావో తెలియదు, కానీ నువ్వు దేనిని బట్టి అయితే బాధించబడుతున్నావో ఆ బాధ నుండి విడుదలిచ్చి నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు ఆయన. యేసు ప్రభువు ఎందుకు చేశాడు? మూడవ కోణాన్ని చూస్తున్నాం. 9వ ఉపవాస ప్రార్థనలో 3వ భాగం, 3వ మాట దేని కొరకు? బాధించబడుతున్నవారు.
ఎవరి చేతిలో చిక్కించబడి, ఏ మనుషుల చేతులైతే చిక్కించబడి, ఏ మనుషుల ద్వారా మనం బాధించబడుతున్నామో వారి చేతుల్లో నుంచి విడిపించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. చూడండి ఎంత విచిత్రము. మనం పుట్టక మునిపే మన కొరకు చేసాడు ఉపవాస ప్రార్థన. మనం ఎవరి చేతిలో బాధించబడతామో కూడా ఆయనకి తెలుసు కదా. భవిష్యత్తు నెరిగిన వాడు కదా. ఎవరి ద్వారా బాధించబడతామో తెలుసు. భర్త ద్వారా, భార్య ద్వారా, కూతురు ద్వారా, అల్లుడి ద్వారా, లేకపోతే కొడుకు ద్వారా, కోడల ద్వారా, మనవల ద్వారా, మనవరాళ్ళ ద్వారా, అన్నదమ్ముడి ద్వారా, అక్క చెల్లెల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, ఎవరి ద్వారా మనం బాధించబడతామో మనకు తెలుసా? తెలీదు. మనకు తెలిస్తే వాళ్ళ దగ్గర పెట్టుకుంటామా? ఇప్పుడు నన్ను బట్టి నేను మిమ్మల్ని బాధిస్తానని తెలిసింది అనుకోండి, నన్ను దగ్గర తీసుకుంటారా మీరు? ఏం చేస్తాం? దూరంగా పెట్టుకుంటాం. సరే, ఒక కోడలు మనల్ని బాధించిద్దని తెలుసు అనుకో, ఆ కోడలు తెచ్చి ఇంటికాడ పెట్టుకుంటామా? ఎందుకురా ఏమవుతావు పోరు, ఇంకో సంబంధం చేద్దాంలే, వదిలే, ఏం బాధించేదైతే అని వదిలేస్తాం. ఈ అల్లుడు మనల్ని బాధిస్తాడని తెలుసు అనుకో, అల్లుడిని తెచ్చి పెట్టుకుంటావా? మనకు తెలియదు కాబట్టి తెచ్చిపెట్టుకుంటాం. తర్వాత బాధించబడతాం. ఒక అల్లుడు కోడలనే కాదు, కూతురైనా కొడుకైనా వాళ్ళు బాధిస్తుంటే ఏమనుకుంటాం? అబ్బా వీళ్ళు బాధించేవాళ్ళు అయితే వీళ్ళ ముందరే కనేవాడిని కాదే అనుకుంటాం. అనుకుంటాం. అంటే మనుషులను బట్టి మనం బాధించబడతాం. సాతాను ద్వారా అయినా మనుషులను బట్టేనా ప్రియుడా, నువ్వు ఎవరిని బట్టి నువ్వు బాధించబడినా, యోబు అన్నాడు ఎన్ని కొన్నాళ్ళు బాధించబడుతున్నాడు. స్నేహితుల ద్వారా కూడా, భార్య మాట ద్వారా బాధించబడ్డాడు. స్నేహితులు వచ్చి కూడా బాధిస్తున్నారు యోబుని. ఎంత బాధించినా యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. యోబు కొరకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు యోబు లాంటి స్థితి నువ్వు ఉండొచ్చు. యోబు లాంటి స్థితి ఇక్కడ కూర్చున్న నువ్వు ఉండొచ్చు. నీ కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. నీవు పుట్టక మునిపే నిన్ను బాధించేవాళ్ళు వెలుగుతుంది. నీవు పుట్టక మునిపే నిన్ను బాధించేవాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. నువ్వు ఎవరి ద్వారా బాధించబడతావో కూడా ఆయన తెలుసు. ఆ బాధించబడే స్థితి నుండి నిన్ను రక్షించి నిన్ను నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. నిజంగా యేసు ప్రభువు వారు ఎంత అనంత జ్ఞానం చూడండి, ఎంత అనంత జ్ఞాని. మనము ఎవరి ద్వారా బాధించబడతామో మనం పుట్టక మునిపేమో తెలుసుకుని మనం వాళ్ళ ద్వారా బాధించబడతాం కాబట్టి మనల్ని ఎవరు బాధిస్తారో వాళ్ళ చేతుల నుంచి విడిపించడం కొరకు ఆయన మొదటే ఉపవాస ప్రార్థన చేశాడంటే నిజంగా ఆయన భవిష్యత్తు నెరిగిన ఆయన కాదు, ఎంత గొప్పవాడు. ఈరోజు ఇక్కడ చేరవచ్చిన నువ్వు ఎవరి నిమిత్తమైనా నువ్వు బాధించబడు. ఎవరైనా నేను బాధిస్తూ ఉండొచ్చు, బాధించబడుతున్నావేమో, బాధించబడు. కానీ ఈరోజు ఆ బాధ నుండి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. వద్దా విడుదల? ఈరోజు వర్తమానం ఏంటి తెలుసా? ఇప్పటివరకు మన జీవితాల్లో ఉన్న వాటి అన్నిటి నుండి విమోచించబడటానికి విడుదల. కృంగిపోతే మనిషి సంతోషంగా ఉంటాడా? అక్క ప్రైజ్లాడక్క అంటే ప్రైజ్లాడయ్యా నవ్వుతూ చెబుతాం. అన్నా ప్రైజ్లాడంటే ప్రైజ్లాడు నవ్వుతూ చెబుతాం. కృంగిపోయిన స్థితి లోపల ఉండేది బయటకు కనపడిద్దా? దానికి విడుదల ఇస్తున్నాడు. దాని నుంచి విడుదలిచ్చి నేను నిలబెడుతున్నాడు. ఏ రోగంతో ఉండవు దాని నుంచి విడుదలిచ్చి నిలబెడుతున్నాడు. ఇంకా ఎవరు నిన్ను బాధిస్తున్నారో ఆ బాధించే స్థితి నుండి, బాధించే వారి చేతి నుంచి విడుదలిచ్చి నిన్ను నిలబెడుతున్నాడు. ఈరోజు ఎంత గొప్ప నిలవబడే అనుభవంలోకి ప్రభు తీసుకురావడం కొరకు ఉపవాస ప్రార్థన చేసాడు. అర్థం చేసుకోండి ప్రభు. నిజంగా మూడో కోణం దేని కొరకు? మనల్ని బాధించే వారి దగ్గర నుండి మనల్ని బయటకు తీసుకురావడానికి మన కొరకైన ఉపవాస ప్రార్థన చేశాడు. మన కొరకైనా ఉపవాస ప్రార్థన. 3. 4వదిగా అంటే బాధించే వారి దగ్గర నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి మనల్ని నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇక 4వ విషయం, ఆయన నిలబెడుతున్నాడు, మనల్ని కూడా నిలబెడుతున్నాడు దేవుని కొరకు. ఎవరిని? చివరిలో ఉండిద్ది హైలైట్గా. ఎందుకు? దేని కొరకు నిలబెట్టాడు అన్నది చివరిలో చెబుతా. కాబట్టి ఇది ఎన్నమాట? మొదటిగా ఆయన నిలవబడ్డాడు, మనల్ని కూడా నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరు నిలబెట్టడానికి? రోగములతో ఉన్నవారిని. 2, కృంగిపోయిన వారిని. 3, బాధించబడుతున్న వారిని, మనుషుల ద్వారా కానీ, శత్రువు ద్వారా కానీ, సాతాను ద్వారా. 4వదిగా చూసినట్టయితే ఆయన ఎవరిని నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన నిలబెట్టడానికి, ఇంకెవరిని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడంటే 4వ మాట చూడండి, చాలా విలువైన మాట. లూకా సువార్త
13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. లూకాసు సువార్త 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచాను. ఇప్పుడు ఎవరిని నిలబెడుతున్నాడు? ఎన్నో మాట ఇది? ఎంత మాత్రమును కూడా నిలవబడలేని స్థితిలో ఉండేవారిని నిలబెడుతున్నాడు. ఏమాత్రం కూడా, ఎంత మాత్రం కూడా నిలవబడలేని వారు. ఎట్లా ఉందామా? వంగిపోయిన స్థితిలో ఉంది. వంగిపోయిన స్థితిలో ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేహం బాగుంది కాబట్టి ఇటు నిలబడతాం. ఇట్లా వంగిపోతున్నాం అంటే ఈ పైది భారంగా ఉంది, ఈ లోపల ఉన్న బలహీనత వచ్చేసింది కాబట్టి మనం ఏమైపోతున్నాం? వంగిపోతున్నాం. పైన ఉన్న శిరస్సు కానీ, ఈ చెస్ట్ కానీ, ఈ పొట్ట మీద భారం పడుతుంది ద్వారా ఇట్లా వంగిపోతూ వస్తాం. ఇప్పుడు ఆ మీద ఏముంది? ఒక మాటలో చెప్పాలంటే భారం ఉంది. భారము ఏంటి? ఆ భారము ఏదో దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న భారం కాదు. ఆమె మీద ఉన్న భారం ఏంటి? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం, అదే భారంగా ఉంది ఆమె మీద. ఆ దెయ్యం ఆమె మీద నుంచి ఏం చేసింది? ఆమెని వంగ చేసేసింది, వంగిపోయేటట్టు చేసేసింది. ఇక ఇప్పుడు ఆమె మీద ఏముంది? భారం. ఏంటి ఆ భారము? దయ్యం. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆమె మీద ఉంటే మరి ఆమె వంగిపోకుండా నిలబడి ఉండిద్దా? చెప్పండి. మన నెత్తి మీద ఏదైనా ఒక 20 కేజీలు బస్తా పెడితే కొంచెంసేపటికి మనం వంగిపోతాం. 18 సంవత్సరాల నుంచి మోస్తుంది. ఎవరిని? దెయ్యాన్ని మోస్తుంది. ఇప్పుడు ఏమయ్యింది? వంగిపోయి ఉంది. ఏమాత్రమును కూడా నిలవబడలేని స్థితిలో, ఏమాత్రం కూడా స్ట్రైట్గా నిలవబడలేని స్థితిలో ఉంది. అంటే భారముతో వంగిపోయిన స్థితిలో ఉంది. భారాన్ని భరిస్తూ వంగిపోయింది. ఇప్పుడు ఏమో నిలబెట్టాలి. ఆమెను నిలబెట్టడానికి సహోదరిని నిలబెట్టడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా 18 ఏండ్ల నుండి బలహీనపరచుచు తన మీద భారంగా ఉండ దెయ్యమును, భారంగా ఉండి తన కృంగదీసి, ఒక మాట చెప్పాలంటే తన వంగదీసేసి, అంటే తను వంగిపోయేటట్టు చేసినటువంటి దెయ్యాన్ని ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు, విడుదలిస్తున్నాడు దాని నుండి. అవునా కదా? ఆ దెయ్యం నుండి విడుదలిస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి ఉన్న బాధ నుండి విడుదలిస్తున్నాడు. ఏమాత్రం లెగలేని స్థితిలో దేహం మీద భారాన్ని భరిస్తూ ఉంది. భారము మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది 11వ అధ్యాయం 28 వచనంలో, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏడే ఉండటం, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. 18 సంవత్సరాల నుంచి భారాన్ని భరిస్తున్నామే, నిలవబడలేని స్థితిలో ఉంది. అన్ని సంవత్సరాల నుంచి తన మీద ఉన్న భారాన్ని అంతటిని కూడా తీసివేయటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆమె యొక్క భారాన్ని తొలగించి ఆమె నిలబెట్టాడు లేదా? నా మాట అబద్ధమా? బైబిల్ చదవండి. 13వ వచనం, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి. ఇప్పుడు ఏం చేసింది అక్క? దేవుని మహిమపరిచింది. ఒకప్పుడు ఏముంది? దేవుడు లేడు. ఏముంది? దెయ్యం ఉంది భారం మీద. దేహం మీద ఏముంది? భారంగా దెయ్యం ఉంది, ఉండబట్టే వంగిపోయి ఉంది. ఇప్పుడు ఏమాత్రం నిలవబడలేని ఆమె నిలవబడితే ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. ఇప్పుడు మీరు చూసారా? నిలవబడి ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. ఇప్పుడు నిలవబడి ఉంది కాబట్టి దేవుని మహిమపరుస్తుంది. నిలవబడలేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది? దేవుని మహిమపరిచే స్థితి లేదు, మీద దెయ్యం ఉంది. ఆ దెయ్యమే తన దేహం మీద భారంగా ఉంది కాబట్టి తను ఏం చేసింది? వంగ తీసేసింది. ఇప్పుడు చూడండి, ఏమాత్రమును కూడా నిలవబడలేని స్థితిలో ఉంది ఆమె. 18 సంవత్సరాల నుంచి నిలవబడలేని స్థితిలో ఉంది. 18 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? వంగిపోయింది. మనం అంటాం, చెట్టు ఏదైనా ఒక కొమ్మ వంగిపోతే ఏమంటాం?
భారం అయిపోయింది, అందుకే భారం అయిపోయింది కాబట్టి వంగిపోయింది అంటాం లేదా? చెట్టు కొమ్మ ఒకటి వంగిపోయింది అనుకోండి, వంగిపోవటం అంటే లేకపోతే ఇరిగిపోవటమో లేకపోతే అది పక్కకు వంగిపోయినట్టు కింద దిగినట్టు ఉండిద్ది. మనం ఏమంటాం, దాని భారం ఎక్కువైపోయింది కాబట్టి అది వంగిపోయింది అంటాం. ఇప్పుడు ఏమో భారం ఎక్కువ బట్టేగా వంగిపోయింది. ఏంటి మీద ఉన్న భారం? దెయ్యం, బలహీనపరిచే దెయ్యం. ఈ దెయ్యం ఆమె మీద ఉంటుందారా? 18 సంవత్సరాల నుంచి ఆమె మీద ఉంటుందారా? వంగిపోయిందామా? ఇప్పుడు వంగిపోయిన ఆమె ఇప్పుడు నిలబెట్టాలి ఆమెని. ఈ నిలబెట్టడం కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన నిలబడ్డాడు, ఆయన వంగిపోలేదు, ఆయన నిలబడ్డాడు. ఆయనతో పాటు 18 సంవత్సరాల నుంచి భారముతో బలహీనతతో ఉండి వంగిపోయిన ఆమెని నిలబెట్టాడు. ఆ నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆమె నిలబట్టడం ద్వారా ఏం చేస్తుంది? నిలబడటం కాదు ఏం చేస్తుంది చెప్పండి అసలు? అది మనం చెయ్యం. రోగం వచ్చింది, ప్రభా నాకు ఈ రోగం నుంచి విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తాం. అది పోయిన తర్వాత ఏం చేస్తాం? ప్రభా నాకు ఈ రోగం నుంచి పోగొట్టు నీకు వందనాలని మనం ఎప్పుడైనా అంటామా? ఎప్పుడు అంటాం? అన్నామంటే కృతజ్ఞత గుడికి పెట్టుకుంటాం, మనం పెట్టుకోం కదా. అలా ఎన్ని తక్కువ. చూడండి ఏమేం చేస్తుంది అమ్మటే? దేవుణ్ణి మహింపరుస్తుంది. దేవా, యేసు ప్రభు వారికి చెబుతుందా? అయ్యా నువ్వు నాకు చేసే ఇది వందనాలని చెబుతుందా? మరి ఎవరికి చెబుతుంది? దేవుని మహింపరుస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు కూడా తండ్రిని మహింపరుస్తున్న కోణం ఉంది కదా. అందుకని ఏమేం చేస్తుంది? తండ్రిని మహింపరుస్తుంది. దేవా నీ కుమారుని పంపించి నేను వంగిపోయిన నన్ను లేవనెత్తే ప్రభా, 18 సంవత్సరాల నుంచి నా మీద భారంగా ఉండి నన్ను బలహీనపరిచిన ఆ దెయ్యాన్ని వదిలించి నన్ను నిలవబెట్టే దేవా నీకు వందనాలని దేవుని మహింపరుస్తుంది. ఇలా మహింపరచాలి కాబట్టి వంగిపోయిన తాను ఎంత మాత్రమును తాను నిలబడలేని స్థితిలో ఉంటే ఆమెని నిలవబెట్టి దేవుని మహింపరచాలి కాబట్టి ఆమెను నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుళ్ళు నువ్వు నిలబడలేకపోతున్నావేమో, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నావేమో, భౌతికంగా నిలబడలేకపోతున్నామేమో. బహుశా నేనైనా వాక్యం చెప్పేటప్పుడు నిలబడలేకపోతున్నామేమో, వినేటప్పుడు మీరు నిలబడలేకపోతున్నారేమో, ఆత్మీయ స్థితిలో నిలబడలేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఈరోజు ఏం చేస్తాడు యేసు ప్రభువారు? ఆత్మీయ స్థితిలో కూడా నిలబడలేని స్థితిలో ఉన్న మనల్ని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన, మనం పుట్టక మునిపే మన కోసం ఉపవాస ప్రార్థన చేశాడు. మనం ఆత్మీయంగా నిలబడి ఉండటం కొరకు, ఆత్మీయంగా వంగిపోకుండా. వంగిపోతే ఏమైంది? ఒక మాట చెబితే, ఒక జామ చెట్టు ఉంది, దాని చిటారి కొమ్మలో అంటారు చూసారా, అంటే దాని చివరి కొమ్మల మీద జాంకాయలు ఉంటాయి అనుకోండి. చిన్నపిల్లలు చిన్నగా ఉంటాయి కదా కాళ్ళు, పెద్దగా ఇంతలా ఉంటుంది. ఆ చివరి కొమ్మ అంటే చిన్నగా ఉంటుంది. ఆ చిన్న కొమ్మ మీదకి ఎక్కి ఎవడైనా జాంకాయలు కోస్తాడా? అవసరమైతే ఏదో కొంకో ఏదో కర్ర పెట్టి కోస్తాడా, కర్ర అందకపోతే వదిలేస్తాడు. కానీ ఆ చివరికి వెళ్ళి జాంకాయలు కోస్తాడా? కోస్తే ఏమైంది? పడతాడు, కాళ్ళు చేయి ఇరిగిద్ది, ప్రాణమే పోవచ్చు. అవును కదా, మనకు కూడా అదే జరిగింది. చింతకాయలకి అని చెప్పి ఒక అన్న పైకి చెట్టు ఎక్కి చింతకాయలు కోయడానికి చెట్టు ఎక్కి కాలు జారి కింద పడతాం, ఏదో జరిగింది, చచ్చిపోయాడు. ఎవరంటే మన గొట్టిముక్కల జాన్ అన్న వాళ్ళ మేనమామ పట్టుకుంటా, అంటే అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడో అన్నయ్య మరి ఎవరో, అప్పుడు చనిపోయాడు. ఎందుకంటే ఆ కొమ్మలో ఆపలేవు, బలాన్ని ఆపలేవు కదా. ఇప్పుడు అదే కొమ్మ వంగిపోయి ఉంటే ఏం చేస్తాం మనం? చిటారుకు ఉన్న కొమ్మ వంగిపోయింది. ఇప్పుడు వంగిపోయిన కొమ్మ నుండి అక్కడికైతే మనం ఎక్కలేం, కానీ అది వంగిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాని కాయలు తీసుకుని మనం చక్కగా తీసుకుని చించుకొని తెచ్చుకొని తింటాం. ఇప్పుడు మనిషి జీవితం వంగిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆమెను కృంగదీస్తూనే ఉన్నాడు బలహీనంగా. ఇప్పుడు ఆమె ఏం చేయబడుతుంది? నిలబడుతుంది. నిలబడటం ద్వారా ఏమైంది? దేవుని మహింపరుస్తుంది. ఇలా ఆమె దేవుని మహింపరచాలి కాబట్టే ఆమెను నిలవబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆత్మీయ స్థితిలో మనం వంగిపోయి ఉంటే సాతానుడు మనల్ని పట్టుకుంటాడు. సాతానుడికి అందకోకుండా ఉండాలంటే మనం నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలంటే యేసు ప్రభువారు మన కొరకే చేసిన ఉపవాస ప్రార్థన మనం కూడా చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు చేసిన మొదటి ఉపవాస ప్రార్థనలో 9వ కోణాన్ని చూస్తున్నాం. 9వ కోణంలో 4వ భాగం దేని కొరకు ఉపవాస ప్రార్థన? ఎందుకోసం చెప్పండి? వంగిపోయిన వారిని, భారము చేత వంగిపోయిన వారిని లేవనెత్తి నిలవబెట్టడం కొరకు, వారిని నిలవబెట్టడం ద్వారా వాళ్ళు దేవుని మహింపరచడం కొరకు వారిని ఏం చేస్తున్నాడు? నిలవబెడుతున్నాడు. వారిని నిలవబెట్టడానికి ఈయన నిలబడి వారిని నిలవబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం ఉంటాం, మనమే పాపంలో ఉంటాం, పక్కనోడి జీవితం పాపం చేయకూడదని జీవితం అంటే మనమే నిలబడం, కానీ పక్కనోడి పాపం చేయొద్దంటే ఏంటి అర్థం ఏంటి? వాడు మంచిగా నిలబడాలి, మరి మనం కూడా నిలబడితేనే వాడికి నిలబడని చెప్పాల్సింది. సో అలా యేసు ప్రభువారు ఆయన నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఏదైతే వంగిపోయి ఉన్నాడో ఆమెను కూడా నిలబెట్టాడు.
ఆమె నిలబెట్టడం ద్వారా దేవుని మహింపరుస్తుంది. అలా ఆమెను వంగిపోయిన స్థితిలో ఆమె మీద 18 సంవత్సరాల నుంచి ఉండే దెయ్యము, ఆ భారం, ఆ బలహీనత, ఆ వంగిపోయిన స్థితి నుండి తీసివేసి ఆమెను నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా 18 సంవత్సరాల నుంచి బలహీనతతో దెయ్యం ద్వారా భారము భరిస్తున్న ఆమె ఇప్పుడు ఏమైంది? విడుదల పొంది నిలబడి దేవుని మహింపరుస్తుంది. ఇలా మహింపరచడం కొరకై, ఆమె నిలబడి దేవుని మహింపరచడం కొరకై ఆయన ఈమె కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట. చివరి మాట చూద్దానండి, ముగిద్దాం. మరి చివరి మాట, చాలా సమయం అయిపోయింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచాను. ఏ చిన్నది? 24వ వచనంలో, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. పైన ఏమంటున్నారు ప్రజలందరూ కూడా? చచ్చిపోయింది అంటున్నారు. చిన్నపిల్ల చచ్చిపోయిందో. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నాడు, పిలవండి, పాటలు పాడాలి, పరవశిని పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి, పిలవండి అని చెప్పి అందరూ వచ్చారు. అక్కలో, అమ్మలో, అన్న అందరూ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అయిపోయింది కదా, ఇక పాటలు పాడుతున్నారు లేదు తెలియదు కానీ అందరూ అయితే వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే యేసుప్రభు వచ్చి అన్నాడు, మీరందరూ వెర్రివారు. నేను చెబుతున్నా ఆ మాట. ఆయన నాకు అనిపించింది, మీరందరూ వెర్రివారు. ఆమె నిద్రిస్తుంటే పడుకున్నవాడు చచ్చిపోయాడండి అంటే వాడు వెర్రోడు కాక మంచోడా? చెప్పండి, మీరు చెప్పండి. పడుకున్న వాళ్ళు చచ్చిపోయారంటే వాడు పిచ్చోడా మంచోడా? పిచ్చోడే కదా. నిద్రపోతున్నవాడు చచ్చిపోయాడని ఎవడన్నా అంటాడా? మరి వీళ్ళందరూ అంటున్నారు చచ్చిపోయింది. యేసుప్రభు అంటున్నాడు, ఆమె నిద్రిస్తుంటే చచ్చిపోయిందని అంటారు ఏంది? మీరు పిచ్చోళ్ళు కాకపోతే లేండి ఎక్కడి నుంచి పోండి. మీరు అందరూ కూడా మీరు పిచ్చోళ్ళు అయ్యుండి నిద్రిస్తున్నవాడు చచ్చిపోయిందని చెబుతున్నారు. మీరు అటు పోండి అని చెప్పని వాళ్ళ విషయంలో ఇక వాళ్ళందరినీ కూడా ఏం చేయాలో చేసి చివరికి ఏం చేశాడు యేసుప్రభు వారు? అమ్మా చదవండి ఏం చేస్తున్నాడు? 25వ వచనం. జన సమూహంలో పంపివేశాడు. ఓ పిచ్చోళ్ళారా, మీరు అందరూ ఉంటాము, లేకపోదు పడుకున్నామని ఎందుకు నేను లేపుతా కదా, మీరందరూ పోండి బయటికి. మీరు పిచ్చోళ్ళు అయ్యుండి మీరు అవిశ్వాసం కలిగి ఉంటారు. చచ్చిపోయింది ఆమె నిద్రించింది అంటున్నారు కదా. ఆమె నిద్రించలా, చచ్చిపోలావా? ఆమె ఏం చేస్తుంది? చనిపోయిందా? లేదు, నిద్రిస్తుంది. మీరు అందరూ బయటకు పోండి, మీరుంటే ఆమె నిజంగానే చచ్చిపోయింది. ఎందుకు? మీరుంటే నిజంగానే చచ్చిపోయింది. మీరు పోండి బయటకు అని చెప్పి ఆ జన సమూహం అంట చూడండి ఎంతమంది వచ్చారో చచ్చిపోయినా ఆమెను చూడటానికి, అందరినీ బయటకు పంపాడు. ఈయనుండి ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని పట్టుకోగానే నాకు కావాల్సిన ఆయన వచ్చాడు, నా ప్రభు వచ్చాడు, నేను ఇప్పుడు మీ నిద్ర మేలుకోవాలి. ఇప్పుడు దాకా పడుకుంది ఎవరి కోసం పడుకుంది? యేసుప్రభు వారిని చూడటం కోసం పడుకుంది. యేసుప్రభు రాగానే ఏమైంది? చేయబట్టుకోగానే ఈయన యేసుప్రభు ఖచ్చితంగా, ప్రభా నేను నీకోసం ఇప్పుడు దాకా నిద్రపోయే ప్రభా అని లేచి కూర్చుంది. లేచి నిలబడింది, కూర్చుంది. ఎంత కార్యం! అందరూ ఉన్నారు అప్పటిదాకా. చచ్చిపోయినామని ఎంతమంది పట్టుకుని ఉండలేదు? చచ్చిపోయిన స్థితిలో ఉందనుకున్నారు కదా. అమ్మ చేపను కానీ ఇదేంది ఏమంటారు, చేపను దేని కేసు రుద్దుతారు? రోడ్డు కేసు కానీ రుద్దునట్టు అమ్మ చచ్చిపోయా ఎంతమంది అన్నారు? అయినా లేచిందా? ఈ చెయ్యి అయింది కాదు, కరెక్ట్ చేయొచ్చు పట్టుకుంది. ఈ చెయ్యి యేసు ప్రభుదే, ఇప్పుడు నేను లెగవాలి నిద్ర. ఎన్ని చేతులు పట్టుకుని ఉండే ఆమెనే నిద్ర మేలుకుందా? రావాల్సిన చేయి వచ్చింది, యేసు ప్రభు చేయి పట్టుకోగానే నిద్ర మేలుకుంది. లేచి ఏం చేస్తుంది? ఆయన వెళ్ళి పట్టుకోనగానే ఆ చిన్నది లేచాను అంటే నిలబడి ఉందని అర్థం. ఏమైంది? నిలబడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిలబెట్టడానికి ఉపవాస ప్రార్థన చేశాడు? 5వదిగా చనిపోయిన స్థితిలో ఉన్నవారిని నిలబెట్టడానికి. ఎవరినండి? ఈ మాట ఆత్మీయ స్థితిలో చూస్తే పునరుద్ధానానికి కూడా సంబంధించింది. ఈ మాట ఆత్మీయ స్థితి చూస్తే రక్షణ కార్యానికి కూడా సంబంధించింది. పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడే కదా యేసు ప్రభు వారు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మన దగ్గరికి వచ్చి మనల్ని ముట్టి ఆ రక్తం ద్వారా మనల్ని కడిగేక మనల్ని నిలబెట్టాడు. మరి ఇప్పుడు ఈరోజు మనం బ్రతికిలేమా? ఆ రోజు ఆ స్త్రీ ఎలా ఉందా చిన్నది, మనం ఈరోజు అలాగే ఉన్నాం. ఎలా ఉన్నాం? మంచం మీద పడుకున్నట్టు ఉన్నావా లేకపోతే లేచినట్టు ఉన్నావా? మంచిదైతే అట్టుంటే పర్లేదులేండి. పడిపోయిన స్థితిలో ఉంటేనే కష్టం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని వాక్యం చెప్పేది ఆ చిన్నది లేచెను. చిన్నది లేచింది. చచ్చిపోయింది అనుకున్నారు,
ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడంటే చనిపోయిన స్థితిలో ఉన్నవారిని బ్రతికించడానికి, భౌతికమైన స్థితిలో పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన వాడిని బ్రతికించడానికి, ఈ దేహంతో చనిపోయిన వాడిని కూడా బ్రతికించడానికి, ఆత్మీయ స్థితిలో కూడా చనిపోయిన వాడిని కూడా బ్రతికించడానికి. ఇంక చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఎన్నో కోణాల్లో చనిపోయిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించడానికి ఉపవాస ప్రార్థన చేశాడు. ఎన్నో విషయాల్లో చనిపోయిన వారిని బ్రతికించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అర్థమైంది? ఎన్నో విధానాల్లో చనిపోయిన వారిని బ్రతికించి నిలవబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు అర్థమైందా ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు? అందుకే నేను చెప్పా, మీరు అనుకుని ఉండొచ్చు, ఏముంది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉంది కదా, ఏం 40 వారాలు ఏం చెబుతాడని మీరు అనుకుని ఉండొచ్చు. తవ్వితే చాలా ఉంటాయి, 40 కాదు 80 వస్తాయి. తవ్వితే ఎన్ని వస్తాయి? 80 అయినా వస్తాయి. కానీ 80 దాకా నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, సమయం లేదు. ఉన్నంతవరకే. ఈరోజు 9వ కోణం చూసారా, అప్పుడే 9 వారాలు వచ్చేసిన యేసుప్రభు వారి గురించి ఉపవాస ప్రార్థనలో. వచ్చే వారం ఎన్నేది? అది 10తో ఆపేద్దాము, కొత్త సంవత్సరంలో 11 నుంచి స్టార్ట్ చేద్దాం ప్రభు చిత్తం అయితే. అర్థమవుతుందండి? కొత్త సంవత్సరంలో ఏంటక్క అంటే ఉపవాస ప్రార్థనలో నేను చెప్పేది ఆపుతా, ఎవరో చేసి చెప్పిస్తా. కొత్త సంవత్సరంలో మళ్ళీ 11 నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వద్దా? మీకొద్దు, మీకు నేనే చెప్పాలి వాక్యం, అట్ట కుదరదు. సరే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, చనిపోయిన స్థితి. ఏం జరుగుతూ వచ్చింది? చనిపోయిన స్థితిలో ఉంది. అందరూ చనిపోయింది అనుకున్నారు కదా, ఆమె ఏం చేశాడు? యేసుప్రభు వారు లేపాడు. అది లేపడం కాదు, పట్టుకోగానే ఆమె లేచి నిలబడింది, లేచి నుంచుంది. యేసుప్రభు వారు ఇట్లా పట్టుకోగానే ఏం చేసింది? ఆయన లేపాడా? ఆయన లేపలా. మరేం జరిగింది? లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోనగానే ఆ చిన్నది లేచిందంట. ఇక లేచింది అక్క, లేచి కూర్చుని నుంచుని, యేసుప్రభు నువ్వు నన్ను లేపి నీకు వందనాలని ఏం చేస్తూ వచ్చింది అక్క? అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇప్పుడు దాకా చచ్చిపోయిందని ఏడిచిన జనసమూహం ఉన్నారు కదా, అయ్యో బతికింది అని బాధపడుతున్నారేమో. ఇప్పుడు దాకా నేను ఏడిచిన ఏడుపు అంతా వేస్ట్ వ్యర్థమైపోయిందని బాధపడుతున్నారేమో. ఎంత దారుణమో చూడండి. 5వ కోణం, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని బ్రతికిస్తున్నాడు. అలా బ్రతికించి వారిని సజీవులుగా నిలబెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని సజీవులుగా నిలవబెట్టడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. మరి సాతానుడు ఎందుకు నిలబెట్టాడు ఆయన్ని దేవాలయం శిఖరం మీద? ఎందుకు నిలబెట్టాడు? ఈ లోకం అంతా నీకు ఇస్తా, నాకు మొక్కమంటున్నాడు. సాతానుడు ఎందుకు నిలబెట్టాడు యేసుప్రభుని శిఖరం మీద? సాతానుడికి మొక్కించుకోవడానికి నిలబెట్టాడు. మరి యేసుప్రభు ఎందుకు నిలబెడుతున్నాడు మనల్ని? ఆయన నిలబెట్టాలని ప్రార్థన చేసుకున్నాడు, మనల్ని కూడా నిలబెడతానికి ప్రార్థన చేశాడు. మరి మనం ఎందుకు నిలబెట్టడానికి ప్రార్థన చేశాడు? రోగంతో మనం నిలబెట్టడానికి ప్రార్థన చేశాడు. ఇంకా మానసికంగా అన్ని విధాలుగా కృంగిపోయిన మనం నిలబెట్టడానికి ప్రార్థన చేశాడు. ఇంకా బాధించబడుతున్న మనం బాధ నుండి విడుదల పొంది నిలబెట్టడానికి ప్రార్థన చేశాడు. ఇంకా భారము అంటే బలహీనతలు, భారము తెయ్యము ద్వారా, సాతాను ద్వారా మన మీద ఉన్న భారమును తీసివేసి కృంగిపోయిన వంగిపోయిన మనం నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు, ఉన్న భారాలు తీసేయడానికి. ఇక 5, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని సజీవులుగా నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇలా ఉపవాస ప్రార్థన వీరి కోసం ఎందుకు చేశాడంటే, ఇప్పుడు చదవాలి అర్థం కావటానికి. మార్కు సువార్త 3వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 24వ వచనం. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా ఏర్పడిన ఎడ్ల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు చాలక్క ఏమన్నా పడుతూ వచ్చింది? తనకు తానే విరోధంగా నిలబడిన ఏ రాజ్యం నిలబడదు. కానీ యేసుప్రభు వారు మనల్ని ఎందుకు నిలబెట్టాడు అంటే, తండ్రికి ఒక రాజ్యముగా నిలబెట్టాడు. దేనికి నిలబెట్టాడండి? తండ్రికి ఒక రాజ్యంగా. ఇప్పుడు రోగంతో ఉన్నవాడిని ఎందుకు నిలబెట్టాడు? రోగంతో ఉన్నవాడినైనా, ఇంకా చూసినట్లయితే ఇంకా ఎన్నో విధానాల్లో కృంగిపోయిన వాడినైనా, ఎంతగానో బాధించబడుతున్న వాడినైనా, ఇంకా చూసినట్లయితే ఎంత మాత్రం నిలవలేని వాడినైనా, భారం కలిగి ఎంత మాత్రం నిలవలేని వాడినైనా, ఇంకా చూడగా చనిపోయిన స్థితిలో ఉన్నవాడినైనా ఎందుకు నిలబెట్టాడు? ఎందుకు నిలబెట్టాడంటే, తండ్రికి ఒక రాజ్యముగా నిలబెట్టడం కోసం. తండ్రికి ఒక రాజ్యముగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ స్థితిలో ఉన్న వారిని నిలబెట్టాడు అంటే, ఎందుకు నిలబెట్టాడంటే, ఈ స్థితిలో ఉన్న వారిని తండ్రికి ఒక రాజ్యంగా నిలబెట్టడానికి. ఇప్పుడు రోగంతో ఉన్నవాడు తండ్రికి ఒక రాజ్యంగా నిలబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కృంగిపోయిన వాడు తండ్రికి ఒక రాజ్యంగా నిలబడ్డాడు. ఇంకా బాధించబడిన వాడు తండ్రికి ఒక రాజ్యంగా ఉంటున్నాడు.
ఇంకా భారంతో ఉండి వంగదివాడు అంటే ఉంగిపోయిన స్థితిలో ఉన్నవాడు, వాడు కూడా తన మీద ఉన్న భారము బలహీనతలు కూడా విడుదల పొంది వాడు కూడా తండ్రికో రాజ్యంగా ఉన్నాడు. ఇంకా చనిపోయిన స్థితిలో ఉన్నవాడు కూడా సజీవుడు గుండి తండ్రికో రాజ్యంగా ఉన్నాడు. ఇలా తండ్రికి ఒక రాజ్యముగా మనం నిలబెట్టడం కొరకు ఈ 5 అనుభవం కలిగిన మనల్ని తండ్రికి ఒక రాజ్యంగా నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు అర్థమైందండి? ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు? ఆయన తండ్రి రాజ్యం ఉంటున్నాడు కాబట్టి అలా ఉండడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన. అది ఇంకో సబ్జెక్ట్. చూడండి, ఆయన ఉపవాస ప్రార్థన ఆయన నిలబెట్టడం కొరకు, మనల్ని దేని కొరకు నిలబెట్టడం కొరకు అంటే తండ్రికి ఒక రాజ్యంగా నిలబెట్టడానికి. తండ్రికి ఒక రాజ్యంగా ఎవరిని నిలబెట్టాడు? రోగంతో ఉన్నవారిని, ఇంకా కృంగిపోయిన వారిని, బాధించబడుతున్న వారిని, ఇంకా చూసినట్టే లెగవలేక వంగిపోయి బలహీనతల చేత భారం చేత వంగిపోయిన వారిని నిలబెట్టండి. ఇంకెవరు నిలబెడుతున్నాడు? చనిపోయిన వారిని. ఈ 500 అనుభవం కలిగే వారిని దేవునికి రాజ్యముగా నిలబెట్టడం కొరకు, వీరిని రాజ్యముగా నిలబెట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసి ఈ 500 అనుభవం ఉన్న మనల్ని తండ్రికి ఒక రాజ్యంగా నిలబెడుతూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనల్ని ఈ 500 అనుభవం నుండి కాపాడటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసి వీటి నుండి విడుదల ఇచ్చి మనల్ని నిలబెట్టాడు. దేని కొరకు? తండ్రికి రాజ్యంగా నిలబెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను రోగములతో కృంగిపోయి బాధించబడుతున్నా, నా పైన భారమును బట్టి నేను వంగిపోయిన స్థితిలో చనిపోయిన స్థితిలో నన్ను నిలబెట్టగల సమర్థుడు నీవే. అలా నిలబెట్టడం కొరకు నాకు కొరకే ఉపవాస ప్రార్థన చేసావు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నేను కూడా నిలబట్టడం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నా. ఆత్మీయంగా భౌతికంగా నిలబట్టడం కొరకు. ఇలా నిలబట్టడం ద్వారా తండ్రికి ఒక రాజ్యంగా నేను చేయబడతా. తండ్రి రాజ్యంగా నిలబడతాను. అటు తండ్రి రాజ్యంగా అంటే తండ్రి రాజ్యం గురించి మళ్ళీ తర్వాత వర్తమానం ఉంది. అట్లు తండ్రి రాజ్యంగా నిలబట్టడం కొరకు, ఈ 500 అనుభవం నుండి నేను విడుదల పొందడం కొరకై, విడుదల పొంది నిలబట్టడం కొరకు నువ్వు నా కోసం ఉపవాస ప్రార్థన చేసావు. నేను కూడా ఈ 500 అనుభవాలు ఏవైతే ఉండేవో, నేనే కదా నా కుటుంబీకులు, వీటి నుండి విడుదల పొంది మీ కొరకై నిలబడేటడం కొరకై నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ 500 అనుభవం నుంచి విడుదల పొందిన వారు ఎవరి కోసం నిలబడ్డారు? తండ్రి కోసం నిలబడ్డారు. మరి సాతానుడు దేనికోసం నిలబెట్టాడు? యేసుప్రభు వారిని తనకు సాగిలపడాలని నిలబెట్టాడు. కానీ యేసుప్రభు వారు దేని కొరకు మనల్ని నిలబెడుతున్నాడు? తండ్రి కొరకు. ఇప్పుడు చూడండి, ఆయన తండ్రి కొరకు నిలబడ్డాడు, మనల్ని కూడా తండ్రి కొరకు నిలబెట్టడం కొరకు ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన. మనం పుట్టక మునిపే మనం తండ్రి కొరకు నిలబడాలి కాబట్టి మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలా? అట్టి విధానంలో యేసుప్రభు దేని కొరకే మనం దేని విషయంలో వేటి నుండి విడుదల పొంది మనం నిలబడాలని ఉపవాస ప్రార్థన చేశాడు, వాటి నుండి విడుదల పొంది నిలబడటం కొరకై ఉపవాస ప్రార్థన చేసుకుందాం. అట్టి నిలవబాటు ప్రభు వచ్చేంత వరకు కూడా క్రీస్తులోనే మనం నిలబడి ఉండినట్లుగా మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు క్రీస్తు తాను నిలవబడి అనేకులు దేవుని కొరకై నిలబడటానికి ఎలాగైతే సిద్ధపరిచాడు, యేసుప్రభు వారు తాను దేవుని కొరకు నిలబడ్డాడు, మనల్ని కూడా దేవుని కొరకు నిలబడటం కొరకై మన కోసం ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా నిలబడటం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలా? మనకు సంబంధించిన అనేకుల కొరకు, సంఘస్థుల కొరకు కూడా వారు కూడా ఆత్మీయంగా నిలబడటం కొరకు 500 అనుభవాల నుంచి బయటకు వచ్చి చక్కగా వారు కూడా నిలబడటం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. అట్టి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. మొదట ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి.